గుంటూరు కారం అనే టైటిల్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురూజీ అని పిలుస్తారు ఈయన్ని ఇండస్ట్రీ పీపుల్. గురూజీ మహేష్ బాబుతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నారు అనగానే భారీ అంచనాలు మొదలైనయి. రెండోది 'ఖలేజా' అనేటువంటి ఒక సినిమా వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చి డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి, మహేష్ బాబుతో ఒక హిట్ కొట్టి చూపించాలి అని అనుకుంటున్నట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిన కొత్తలో. అయితే ఈ సినిమాకి సంబంధించి కథ రచయిత కూడా ఆయనే. త్రివిక్రమ్ గారే రైటరు, ఆయనే డైరెక్టరు. కాబట్టి ఒక పరమ ఇల్లాజికల్ పాయింట్ తీసుకుని దాన్ని ఒక పెద్ద స్టార్‌తో సినిమా తీయటం అనేది అది మామూలు వ్యవహారం కాదు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇది కొడుకుని వదిలేసి వెళ్ళిపోయినటువంటి తల్లి. ఒక పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో ఒక పార్టీ అధ్యక్షుడి కూతురు ఆయన్ని కాదని వేరే కులపు వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆ కులపు వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వలన ఎన్నికల్లో కొంత ఇబ్బంది జరిగింది అని చెప్తాడు ఆయన డైరెక్టర్ గారు. ఆ తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఆ భర్తని కొడుకుని వదిలేసి. ఎందుకు వదిలేసి వస్తుంది అంటే పెళ్లి చేసుకోవటం అనేది చేసి ఓ 10 ఏళ్ల కాపురం, కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన తర్వాత అతనికి 10 ఏళ్ళు వచ్చే వరకు అక్కడే ఉంటుంది ఆవిడ. ఒక మిర్చి యార్డ్ని తగలబెట్టినటువంటి కేసులో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తను అలా కొడుకుని వదిలేసి వెళ్ళిపోతుంది. భర్త అరెస్ట్ అవుతాడు, ఆవిడ వెళ్ళిపోతుంది. అమ్మ అంటూ ఆ కొడుకు అలా అయోమయంగా నిలబడి ఉంటాడు. అక్కడ ఆపుతాడు. అంటే అక్కడి నుంచి ఆవిడ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. కథ ప్రకారం తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఉంటుంది. ఆయన వేరే మ్యారేజ్ చేసేస్తాడు ఆవిడకి. ఈ భర్తకి 10 ఏళ్ళు శిక్ష పడిపోతుంది. ఆవిడ మినిస్టర్ అయిపోతుంది పొలిటికల్గా. ఆ భర్త ఏమో ఆవిడకి మామగారికి సర్వీస్ చేస్తూ అక్కడే ఉంటాడు. తనకు సర్వీస్ చేసే తన కులపు వాడికి ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసి ఆ అమ్మాయి దగ్గర భర్త పోస్టులో పెడతాడు ఆ క్యారెక్టర్ని, ఆ పార్టీ అధ్యక్షుడు గారు. ఇది టోటల్గా కథ. ఈ టైంలో మంత్రి పదవి ఆశించి భంగపడినటువంటి ఒక వ్యక్తి ఈ మినిస్టర్ గారి మొదటి భర్త గురించి, అలాగే ఆ మొదటి భర్తకి పుట్టినటువంటి కుమారుడి గురించి ప్రపంచానికి చెప్తాడేమో అని భయపడి ఈ పార్టీ అధ్యక్షుడు గారు ఈ కొడుకు దగ్గర నుంచి లీగల్గా నాకే సంబంధము లేదు ఈ కుటుంబంతో అని ఒక బైండ్ ఓవర్ రాయించుకుని సంతకాలు పెట్టించుకోవాలి అనుకుంటాడు. ఇది పాయింట్ సినిమా. ఇది ఎంత ఇల్లాజికల్ పాయింట్ అంటే ఆ సంతకం కోసం ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తుంది. దాదాపు సినిమా అంతా సంతకం గురించి. కొడుకు సంతకం కోసం అని కూడా టైటిల్ పెట్టవచ్చు ఈ సినిమాకి. ఒకవేళ అతను సంతకం పెట్టాడు అనుకుందాం, అది కోర్టులో చెల్లుతుంది. కానీ సమాజం వేరు, కోర్టు వేరు. ఇంత సింపుల్ లాజిక్ ఎలా మర్చిపోయాడు గురూజీ? ఆయన డైలాగే ఇది. ఆయనే అతడు సినిమాలో ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు అని ఒక అద్భుతమైన డైలాగ్ చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటారు. అది ఆయన మిస్ అయ్యాడు ఈసారి ఈ సినిమాలో. సమాజానికి అడ్రస్ చేసే గొడవ వేరు, కోర్టుకి అడ్రస్ చేసే గొడవ వేరు. కోర్టుకి అఫిడవిట్లు కావాలి, డాక్యుమెంట్స్ కావాలి. డాక్యుమెంటల్ ఎవిడెన్స్ బలంగా ఉంటే అది ఏదైనప్పటికీ కోర్టు నమ్మేది అదే. కాగితాన్ని నమ్ముతుంది కోర్టు. కానీ సమాజం అలా కాదు. సమాజం ఎమోషనల్గా ఉంటుంది. ఆ ఏరియాలో ఈ కాగితాలు పట్టుకెళ్ళి ఇదిగో అతను సంతకం పెట్టాడు, నాకే సంబంధం లేదని అంటే అసలు మీరు ఎందుకు సంతకం తీసుకున్నారు అని అడుగుతాడు అవతలాడు. సంతకం తీసుకున్నారంటే ఏదో సంబంధం ఉందనే కదా అంటాడు సమాజం కోర్టులో. లీగల్గా ఓకే, కానీ సమాజంలో ఈ కాగితం మరింత భ్రష్టు పట్టిస్తుంది ఆ పార్టీని, ఆ కుటుంబాన్ని కూడా. ఈ సింపుల్ లాజిక్ వదిలేసి ఒక పెద్ద స్టార్ని పెట్టి సినిమా తీసాడు ఆయన. 2.5 గంటల సినిమా, పైగా సంక్రాంతి బరిలో రిలీజ్ చేశాడు. అంచేత ఈ సినిమా మహేష్ బాబు చాలా కష్టపడ్డాడు. ఒక స్లాంగు, ఒక
ఒక సిస్టము, ఒక క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ అయ్యాడు ఆయన ప్రధానంగా. అది ఆయన్ని అట్రాక్ట్ చేసిన అంశం క్యారెక్టరైజేషన్ అనేది. ఇది కొంచెం డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది మనకి, తను చేస్తూ ఉన్నటువంటి క్యారెక్టర్లకి కొంచెం భిన్నంగా ఉంటుంది అని చూస్ చేసుకున్నాడు. త్రివిక్రమ్ మీద ఉన్నటువంటి నమ్మకం, రెండోది ఆయన ట్రాక్ రికార్డ్. అలవైకుంఠపురం అనేటువంటి ఒక సక్సెస్ తర్వాత చేస్తున్న సినిమా, రెండోది గతంలో మనకి ఫ్లాప్ ఇచ్చాను ఈసారి హిట్ ఇవ్వాలి అని తపన పడుతున్నాడు అనేటువంటి కన్సిడరేషను, ఇవన్నీ కలగలిసి ఆయన ఈ సినిమాకు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఈయన సబ్జెక్ట్ మీద ఒక ప్రాపర్ వర్క్ చేయకుండా కీర్తి కిరీటాలు ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ కథ మీద అన్నారు, కానీ నిజానికి అది పట్టుకోలేదు ఈయన. జస్ట్ కొడుకుని వదిలేసి వెళ్ళిపోయినటువంటి తల్లి అనేది పట్టుకొని ఒక రకంగా అమ్మోరింటికి దారేది అన్నట్టుగా నడిపాడు. మినిస్టరు, పార్టీ అధ్యక్షుడు ఇంట్లోకి ఎలా పడితే అలా వెళ్ళొచ్చేస్తూ ఉంటాడు ఆయన. అక్కడేమి ఒకే ఒక్క సీన్లో ఆవిడని కలవటానికి వెళ్ళేటప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ అడ్డుపడతాడు, అది ఒక్క సీనే. అది కూడా చాలా చిన్న బిట్. మిగిలిందంతా అసలు పార్టీ ఆఫీస్లోకి వెళ్ళటము, అలాగే మినిస్టర్ దగ్గరికి వెళ్ళటం, మినిస్టర్ని కలవటం, దానికి ప్రోటోకాల్, వ్యవహారం, ఇవేవీ పట్టించుకోలేదు ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్. గురూజీ ఇవేవీ పట్టించుకోకుండా ఒక విచిత్రమైనటువంటి జానపద తరహా కథను చూపించాడు ఆయన తెర మీద. పైగా పరమ ఇల్లాజికల్ పాయింట్. ఏం మాత్రము అంటే ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవ్వవు. నిజానికి మదర్ సెంటిమెంట్ని చాలా అద్భుతంగా పండించగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి కథ ఇది. ఆవిడ భర్తని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది అన్నదానికి ఒక బలమైన రీజన్ లేదు సినిమాలో. నాన్నకు భయపడి అనేది తర్కానికి నిలబడే ఇది కాదు. ఎందుకంటే 10 సంవత్సరాలు కాపురం చేసింది ఆవిడ. బాబుకి 10 ఏళ్ళు అని చెప్తాడు. అంతకు ముందు కూడా కాపురం చేస్తుంది. తండ్రి మీద రివోల్ట్ అవ్వాలి, రివోల్ట్ అవ్వలేని అంత అబల ఆవిడ మంత్రి అయింది, మరొకటైంది అని చెప్పి అలా నడుపుకుంటూ వెళ్తాడు ఆ క్యారెక్టర్. చాలా గందరగోళం ఉంది కథలో. అంటే క్యారెక్టర్స్ డిజైనింగ్ దగ్గర నుంచి చాలా అపసవ్యత కనిపిస్తుంది సినిమాలో. అంటే నేనేం తీస్తే అది చూస్తారులే జనాలు అని నమ్మాడా, గురూజీ అంటున్నారు కాబట్టి టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఫీల్ అయ్యాడా అనే డౌట్ వస్తుంది సినిమాలో. అలాగే జగపతి బాబుకి పరమ దారుణమైన పాత్ర ఇచ్చారు ఈ సినిమాలో. అసలు ఏమాత్రము అసలు ఇంత అవకతవక పాత్ర జగపతి బాబు ఎందుకు అంగీకరించాడు అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. అలాగే ఈశ్వరీరావు క్యారెక్టర్, తలుపేశాను అని మదరపడుతూ ఉంటుంది ఆడపడుచు, తలుపేసింది ఆడపడుచు అని వదిన గారు వెళ్ళిపోతుంది. అసలు ఎంత బలహీనమైనటువంటి సన్నివేశాలు అవి అని జాలేస్తుంది డైరెక్టర్ మీద. చాలా ఎమోషనల్గా ఆయన ఊహించాడు. అంటే రమ్యకృష్ణ తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ ఈశ్వరీరావుకి రమ్యకృష్ణకి మధ్య సన్నివేశం చాలా హై వోల్టేజ్ ఎమోషన్ని పండిస్తుంది, థియేటర్ ఎమోషనలైజ్ అవుతుంది అని డైరెక్టర్ గారు అనుకుని ఉంటాడు. కానీ ఇక్కడ లాజిక్ లేకపోవడం వలన, రెండోది ప్రేక్షకులకి అసలు ఈవిడ ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు అనేది ఒక బలమైన ప్రశ్న తొలుస్తూ ఉండటం వలన ఎమోషనలైజ్ చేయలేదు థియేటర్ని కానీ ప్రేక్షకుడిని కానీ. అందువలన చాలా డల్గా వెళ్ళిపోతుంది. నెమ్మదిగా ఈ కథలో హీరో పాత్ర డౌన్ అయిపోయి క్రమంగా క్లైమాక్స్కి వచ్చేసరికి మదర్ క్యారెక్టరు ప్రధాన పాత్రగా మారుతుంది నెమ్మదిగా. ఈ మారేటువంటి క్రమంలో హీరో క్యారెక్టర్ డల్ అవుతుంది. ఈ డల్ అవటం అనేది ఒక కమర్షియల్ హీరోతో చేస్తున్నటువంటి వెంచర్కి కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అంశం. అది కూడా పట్టించుకోలేదు డైరెక్టర్ గారు. అది కూడా పట్టించుకోకుండా గాలికి వదిలిపెట్టేశాడు. అందువలన అభిమానులు ఇబ్బంది పడతారు ఈ సినిమా చూస్తే. సో పాటలు, ఎమోషను, అంటే పాటల వైపు కూడా తమను చాలా ఇబ్బంది పెట్టాడు. నిజానికి ఇది మ్యూజిక్ బయటకు వచ్చిన ప్రతి సందర్భంలోనే అభిమానులు అతని మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం మనకు తెలుసు, చాలా కాన్ఫిడెంట్గా తెలుసు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇలా
టోటల్‌గా అంటే కథ విషయంలో ఆయన కసరత్తు చేయలేదు. క్యారెక్టరైజేషన్ మీద కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. అనటానికి ఇంకొక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే, ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎందుకు పెట్టాడో ఆయనకే తెలియాలి. అంటే ఆ క్యారెక్టర్‌కి, హీరోయిన్ క్యారెక్టర్‌కి మధ్య ఒక కాన్‌ఫ్లిక్ట్ బిల్డ్ చేద్దాము అని పెట్టాడాయన. కొంత ఎంటర్‌టైన్‌మెంట్ నడుస్తుంది ఆ ఏరియాలో అని అనుకున్నాడు. అత్తారింటికి దారేదిలో ఇద్దరు మరదళ్ళని పెట్టి డ్రామా నడపటము, ఆ తర్వాత అలవైకుంఠపురంలో ఒక తరహా డ్రామా ఇద్దరు హీరోయిన్లను పెట్టి నడపటము, ఇవన్నీ చూసాం త్రివిక్రమ్ సినిమాల్లో. ఇది కామన్గా నడిచేటువంటి గొడవే. ఆ మ్యాజిక్ కూడా లేదు ఈ సినిమాలో. ఆ క్యారెక్టర్ ఎందుకుందో తెలియదు. అంటే మొదట్లో ఈయన బ్రెయిన్లో ఉంది అది. ఆ మ్యాజిక్ ఏదో వర్కౌట్ చేద్దామని చెప్పి ఆ క్యారెక్టర్ని పెట్టాడు. నిజానికి ఆ క్యారెక్టర్ శ్రీలీల చేయాలి. ఇప్పుడు శ్రీలీల కనిపిస్తున్న పాత్ర పూజా హెగ్డే చేయాలి. పూజా హెగ్డేని తీసేసి శ్రీలీలని ఆ క్యారెక్టర్లోకి తీసుకున్న తర్వాత అవతల క్యారెక్టర్లోకి ఒక కొత్త నటిని తీసుకున్నారు. తనతో ఏం చేయించాలి అనే దానిలో ఆయనకి క్లారిటీ ఉంది, కానీ తీయలేదు. షూట్ జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ సినిమాలో అయితే ఆ సన్నివేశాలు లేవు. దాంతో ఎందుకు అనవసరంగా ఈ క్యారెక్టర్ నడుస్తోంది పాపం అని అనిపిస్తుంది. ఇలా అనేక గందరగోళాలు. జగపతి బాబు క్యారెక్టర్ కూడా అంతే. రెండోది, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు దీనికంటే కూడా తన రైటిస్ట్ ఐడియాలజీని చెప్పే ప్రయత్నం ఒకటి చేశాడు ఈ సినిమాలో. అంటే సినిమా కథాపరంగా విలన్లుగా కనిపించేటువంటి ఇద్దరు అన్నదమ్ముల క్యారెక్టర్లు ఉంటాయి, సునీల్, జగపతి బాబు. ఈ రెండు క్యారెక్టర్లకి జగపతి బాబు క్యారెక్టర్కి మార్క్స్ అని, అలాగే సునీల్ క్యారెక్టర్కు లెనిన్ అని పేర్లు పెట్టాడు. వీళ్ళిద్దరూ కూడా నిజానికి ప్రకాష్ రాజుకి అమ్ముడుపోయినటువంటి వ్యక్తులు. ఇది కథ ప్రకారం. మనకి ఇది ఒక రకంగా సెటైర్గా అనుకోవచ్చు, ఈ పొలిటికల్గా ఎస్టాబ్లిష్ చేసి చెప్పచ్చు, కానీ తన మనసులో అంత లోతుందని నేను అనుకోను. త్రివిక్రమ్ మనసులో ఆయన సరదాగా పెట్టేశాడు పేర్లు. మార్క్స్ని కుట్ర పని లెనిన్ని చంపేస్తాడు తన ప్రయోజనం కోసం. అలా నడుపుతాడు ఆ సన్నివేశాన్ని. సునీల్ హత్యని ఒక రకంగా జగపతి బాబే చేయించినట్టుగా అనిపిస్తుంది ప్రేక్షకులకి. అనిపిస్తుంది. అన్యాయంగా జయరాం క్యారెక్టర్ని జైలుకి పంపించారు అనేది ఆడియన్స్కి కన్వే చేయాలనేది డైరెక్టర్ గారి అభిప్రాయం. ఇలా పరమ అవకతవక, అనవగాహన, అపరిపక్వత కనిపించేటువంటి స్క్రిప్ట్ ఇది. ఈ మధ్యకాలంలో ఇంత కంగాళీ సినిమా ఇంకొకటి కనిపించదు ఈ సినిమా కంటే. అంటే నిజానికి ఈ సినిమాలో ఏకైక ప్లస్ పాయింట్ మహేష్ బాబు పెర్ఫార్మెన్సు, మహేష్ బాబు డైలాగ్ డెలివరీ, మహేష్ బాబు డ్యాన్సు, ఇవన్నీ. శ్రీలీల కూడా తనకు అప్పచెప్పిన బాధ్యతని అద్భుతంగా నిర్వహించింది, అంతవరకే. నటీనటుల విషయంలో ఎవరిని వంకపెట్టడానికి లేదు, అందరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఇల్లాజికల్ క్యారెక్టర్ అయినప్పటికీ జగపతి బాబు కొత్తగా చేయటానికి ట్రై చేశాడు. టోటల్గా ఈ సినిమాకి సంబంధించి ఫెయిల్యూర్ డైరెక్టరే గురూజీ. గుంటూరు కారం అనే టైటిల్ పెట్టినటువంటి ఈ సినిమాకి గురూజీ గారు గుణపం దింపారు. మహేష్ బాబుకి మరోసారి గుణపం దింపినటువంటి గురూజీ అని కూడా టైటిల్ పెట్టుకోవచ్చు ఈ రివ్యూకి. త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంతకాలం దర్శకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టి ఎవరికైనా డైలాగ్ రైటర్గా వెళ్ళిపోవటం, అసలు సినిమా రంగం నుంచి నిష్క్రమిస్తే చాలా మంచిది. కమర్షియల్ సినిమాలు తీసే దర్శకులు నిజానికి బి గోపాల్, కోదండరామిరెడ్డి ఇలాంటి వారసత్వం ఒకటి ఉంది మనకి. ఆ వారసత్వంలో ఎక్కడా ఫిట్ అవ్వడం. అంటే వాళ్ళు రచయితని నమ్ముతారు, తమ బుర్రను నమ్ముతారు. ఒక ప్రేక్షకుడిగా రచయిత చెప్పిన కథని విని జడ్జిమెంట్తో ముందుకెళ్తారు. అందుకని మంచి సినిమాలు తీయగలిగారు వాళ్ళు. ఇంత మేధావులు కాకపోయినప్పటికీ, నేను కొన్ని వేల పుస్తకాలు చదివానని ఇతనిలాగా చెప్పకపోయినప్పటికీ, ఇతనిలాగా కవిత్వం చెప్పకపోయినప్పటికీ వాళ్ళకు కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళు అద్భుతమైన విజయాలు తీశారు. ఈవెన్ రాఘవేంద్రరావు గారు కూడా, విఠలాచార్య, కేఎస్ఆర్ దాస్, ఎస్డి లాల్, వీళ్ళందరూ ఒక జడ్జిమెంట్తో వెళ్ళేటువంటి దర్శకులు వాళ్ళు. ఇక్కడ రచయిత, దర్శకుడు తనే అయ్యేసరికి తన మేధావిత్వాన్ని కాదని అనుకోలేడు ఆయన. పైగా ప్రతి సీను, ఓపెనింగ్ సీన్లో శ్రీశ్రీ గారి
పొయిటరీ నడుస్తూ ఉంటుంది వెనకాల. ఓ మహాత్మా ఓ మహర్షి అని, ఏది సత్యం ఏది నిత్యం, ఈ టైపులో ఆకలి రాజ్యంలో వాడారు దాన్ని. ఆకలి రాజ్యంలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతూ ఉంటారు, దాన్ని పట్టుకొచ్చి దీనిలో వాడుకున్నాడు త్రివిక్రమ్ గారు. అక్కడి నుంచి అలాగే ఆ జయరాం క్యారెక్టర్కి పాత పాటలు వినేటువంటి హాబీ ఉంటుంది. ఇలాంటివి కొన్ని నోస్టాలజిక్ వ్యవహారం, నోస్టాలజియాకి సంబంధించినటువంటి కొన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటే ఒక తరహా ఆడియన్స్ని పట్టుకోవచ్చు అని అనుకుని ఉంటాడు. కానీ అది ప్రధాన కథకి సంబంధం లేని వ్యవహారం, అనవసరమైన విషయం కూడా. ఇలాంటివి బి గోపాల్, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు గారు వీళ్ళ సినిమాల్లో కనిపించవు. అలా వెళ్ళరు. వాళ్ళకు చాలా కొలతల పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం వెళ్ళిపోతారు. క్రాంతి కుమార్ గారు ఒక మాట చెప్పేవాడు తరచు, ఆర్ట్ సినిమా తీయటం తేలికే, కొంచెం బుర్ర ఉండి సమాజం పట్ల అవగాహన ఉండి ఒక పద్ధతిలో తను అనుకున్న కథని చెప్పేసుకోవటం అది. కాబట్టి డైరెక్టర్కి చాలా స్వేచ్ఛ ఉంటుంది, తన పద్ధతిలో తను చెప్పేసుకుంటాడు. అది పెద్ద ఇబ్బంది కాదు, స్ట్రైట్గా ఉంటుంది వ్యవహారం.